ఇరగదిద్దాం సంక్రాంతి. హలో ఆల్, మీ అందరికి మళ్ళీ ఇంకో సర్ప్రైజ్. స్వాగ్ రిలీజ్. బాగా దుప్పటి కప్పండు. చాలా అల్లరిది. సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ పేరే మార్చేస్తాడు ఈ సినిమాతో. లైఫ్ లో ఒక బిగ్ 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 మైల్ స్టోన్ ప్రాజెక్ట్. అన్నయ్యతో చేస్తున్నాను, సౌండ్ ఇంకా ఉండాలి. ఫ్యామిలీ జోనర్ కి ఇంత స్ట్రెంగ్త్ ఉందని ప్రూవ్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు. ఏంది వెంకీ అంత? What is this pause? Let's try the I thoroughly enjoyed. full length comedy. మళ్ళీ రావాలన్నా. బాగుందమ్మా, చాలా బాగుంది. సూపర్ ఉంది సినిమా. చాలా బాగుంది. చాలా బాగుంది. మొత్తం అందరు ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బాస్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది. కుమ్మి పడదప్పాడు. సూపర్ ఫ్యామిలీ ఫన్. కుటుంబ సమేతంగా సంక్రాంతి సెలవుల్లో హాయిగా చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసాం. వర్త్ ఇట్. వర్త్ వర్మ వర్త్. ఈ సినిమా ద్వారా ఐ థింక్ ఐ మేడ్ నాన్నగారు వెరీ ప్రౌడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఇప్పుడు నుంచో అన్న బ్రదర్ ఈ సినిమా రిలీజ్ అయినాక బాక్స్ ఆఫీస్ పేరు బాస్ ఆఫీస్ అవుద్ది రాసుకో అని. మా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అన్న, మళ్ళీ వస్తాం. బ్లాక్ బస్టర్ హిట్. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇద్దరు స్టార్స్ ఒకళ్ళ పాటకు ఒకరు డాన్స్ చేయటం, అల్లరి చేయటం నేను కళ్ళతో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు లేడీస్ ముఖ్యంగా ఎంత చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ గారు. ఈ పాత్రను ఒప్పుకొని మాతో పాటు చిరంజీవి గారితో పాటు దీన్ని చేసినందుకు. మెగా ఫ్యాన్స్ అందరూ అని లోపడి థాంక్యూ వెరీ మచ్. మా అందరి వెనకుండి నడిపించిన శంకరుడు మా శంకర్ వరప్రసాద్ గారు, మా చిరంజీవి గారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్. ఏంది వెంకీ సంగతి? అదిరిపోయిందిగా సంక్రాంతి. అంతేగా. థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. థ్యాంక్ యూ. సూపర్. ನಂಗಂತೂ ತುಂಬಾ ఎంజాయ్ ಮಾಡಿದೀನಿ. ಸರ್ మూవీ బాగా ఎంజాయ్ చేస్తాం. అసలు సీట్ లో మనం అసలు కూర్చోలేము. నాకు బాగా నచ్చింది. మా డాడీ వాళ్ళు, మేము, మా పిల్లలు అందరం హ్యాపీ. 3 జనరేషన్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్ ಆಗಿತ್ತು. ತುಂಬಾ ಫನ್ ಇತ್ತು. చిపూడి పల్లె భాంగరను వచ్చుండాల్సిన పల్లె పోయి వచ్చినట్టు నీ కాలు చెయ్యి బుద్ధి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసే. చాలా రోజుల తర్వాత చాలా నవ్వుకున్నాం. నిల్చొని మరి ఎగిరామండి ఆ కామెడీకి. నార్మల్ విక్టరీ ఇలా ఇది మెగా విక్టరీ. అమలాపురం నుంచి అమెరియా దాకా మోత మోగిపోయింది. ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈసారి మొగుడు వచ్చాడు. బాక్స్ ఆఫీస్ కి మొగుడు వచ్చాడు. సంక్రాంతికి ఇట్టు కొట్టేస్తాము. గ్లోబ్ చుట్టూ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే. ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమవుతుంది ఆడియన్స్లో ఎన్ని ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అని చెప్పేసి. నాకు తెలిసి ద ఓల్డెస్ట్ నుంచి ద యంగెస్ట్ వరకు ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వచ్చి సినిమాని చూశారు. బాక్స్ ఆఫీస్ని ఈరోజు అందరూ బాస్ ఆఫీస్గా మార్చేశారు. మన ప్రేక్షకులందరూ కూడా ఈరోజు ఇంత అద్భుతమైన సక్సెస్ని మాకు ఇచ్చినందుకు గాను ఈరోజు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు
అప్రిషియేట్ చేస్తూ వాళ్ళందరి కాంట్రిబ్యూషన్కి కూడా థ్యాంక్ చేయడం జరుగుతుంది. సో అందుకనే ఈరోజు సెలబ్రేషన్స్ ఇంకా ఇంకా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఈరోజు షీల్డ్ డిస్ట్రిబ్యూట్ చేయబోతూ